పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ ఒక టైప్ ఆఫ్ సబ్‌పెరియోస్టల్ ఇంప్లాంట్స్ అండి. సో, ఇఫ్ యూ సీ ఇది చాలా థిన్‌గా ఉంటుంది. లెస్ దెన్ 1 దీని డయామీటర్ ఉంటుంది. అండ్ ఇవి డిఫరెంట్ ప్లేసెస్‌లో, డిఫరెంట్ డిజైన్స్‌లో మనం ప్లేస్‌మెంట్ అనేది చేయొచ్చు. ఇప్పుడు పై భాగాన చేసేటప్పుడు మనం పైరిఫార్మ్ ఫోసా అంటే మీ నోస్ చుట్టూతా ఉన్న హార్డ్ బోన్, అలాగే జైగోమాటిక్ బోన్, మీ చీక్ బోన్ ఏదైతే హార్డ్‌గా ఉంటుందో ఈ 2 బోన్స్ మీద స్క్రూస్ పెట్టి ఫిక్స్ చేసేస్తాము. అలాగే ఇట్లా మీకు 4 పాయింట్స్ దగ్గర నుంచి స్క్రూస్‌తో మీ ఫైనల్ టీత్‌ని అటాచ్ చేస్తానికి ఇట్లా అటాచ్‌మెంట్ పాయింట్స్ వచ్చేస్తాయి. అదే మనం కింద దవడలో అయితే మీకు మ్యాండిబుల్ మీద ముందు భాగాన, వెనక భాగాన ఇలా స్క్రూస్‌తో ఫిక్స్ చేసేసి ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ ప్లేస్‌మెంట్ ప్రొసీజర్ మనం 2 టైప్స్‌లో చేయొచ్చు. ఒకటి చైర్ సైడ్‌గా మన డెంటల్ క్లినిక్స్‌లో లోకల్ అనస్థీషియా యూజ్ చేసి చేయొచ్చు. అలాగే ప్రొసీజర్ కొంచెం ఎక్స్‌టెన్సివ్ ఉంటుంది కాబట్టి చాలామంది ఇది జనరల్ అనస్థీషియాలో ఓటీస్‌లో ఆపరేషన్ థియేటర్స్‌లో చేయించుకుంటానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ ప్రొసీజర్ ఈజ్ వెరీ సింపుల్ అండి. మీ గమ్స్ పై వరకు ఈ బోన్ రీచ్ అయ్యే వరకు మేము రైజ్ చేసి గైడ్స్ ఉంటాయి. ఆ గైడ్స్‌తో ఎంత భాగాన బోన్ రెడ్యూస్ చేయాలో అంతవరకు రెడ్యూస్ చేసి ఇంప్లాంట్స్‌ని మీ స్కల్ మీద కంప్లీట్‌గా పర్ఫెక్ట్‌గా ఇట్లా ఫిట్ అయిపోతుంది. అండ్ ఆ హోల్స్‌లో నుంచి మనము టైటానియం స్క్రూస్‌తో ఫిక్స్ చేసేస్తాం. అండ్ ఈ ప్రొసీజర్‌లో రికవరీ అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఫాస్ట్. సో, పెట్టిన వెంటనే కూడా మనం ఇమ్మీడియేట్‌గా లోడ్ చేయొచ్చు. సో, సాఫ్ట్ టిష్యూ హీలింగ్ కోసం వి వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. మేబీ అట్‌లీస్ట్ ఒక 5 డేస్ నుంచి 15 డేస్ వరకు వెయిట్ చేస్తాము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా హీలింగ్ అనేది జరుగుతుంది. సో, దాన్ని బట్టి వన్స్ సాఫ్ట్ టిష్యూ హీలింగ్ అయిపోయినాక ఒక 3 డేస్‌లో ఫైనల్ టీత్ అనేది మనం డెలివర్ చేసేస్తాం. సో, ఇట్స్ ఎ వెరీ క్విక్, వెరీ ఎఫెక్టివ్ అండ్ పర్మనెంట్ ఆప్షన్ అండి మీ ఫిక్స్డ్ టీత్ రిప్లేస్‌మెంట్ కోసం. థాంక్ యూ.